ఏరోప్లేన్స్ సుమారు 100 సంవత్సరాల నుండి మన రవాణా వ్యవస్థనే మార్చేశాయి. 100 సంవత్సరాల క్రితం ఎటు వెళ్ళాలన్నా గుర్రపు బండ్లను మరియు పడవలను, 18వ శతాబ్దం నుండి రైళ్లను ఉపయోగించేవారు. వీటిలో దూర ప్రయాణం చేయాలంటే కొన్ని రోజులు, కొన్ని వారాల సమయం పట్టేది. కానీ ఏరోప్లేన్స్ వచ్చాక ఆ బాధ తప్పింది. ఎంత దూరం ప్రాంతంకైనా ఇప్పుడు ఏరోప్లేన్లో ఒక రోజులో వెళ్ళగలం. ప్యాసింజర్స్నే కాకుండా ఇది కార్గోని కూడా సరఫరా చేయగలదు. సుమారు ఒక ఏరోప్లేన్ ఒక గంటకి 400 కిలోమీటర్ల నుండి 1000 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలవు. ఇంతకీ ఈ ఏరోప్లేన్స్ ఎలా పనిచేస్తాయి? వీటిని ఎవరు కనిపెట్టారు? పైలట్స్ ఏ విధంగా వారి దారిని తెలుసుకుంటారు? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 19వ శతాబ్దం వరకు సుమారు 11కు పైగా వ్యక్తులు గాలిలో ఎగిరే వాహనాల గురించి రాశారు. వాటిని ప్రయోగించారు. కానీ అవి సక్సెస్ అవ్వలేదు. అయితే మొట్టమొదటగా ఫ్లైట్ సక్సెస్ఫుల్గా గాలిలోకి ఎగిరించిన వారు రైట్ బ్రదర్స్. వీళ్ళు 1903 డిసెంబర్ 17 రోజున మొట్టమొదటిసారి ఎయిర్క్రాఫ్ట్ని గాలిలోకి ఎగిరించారు. కానీ అంతకుముందు సంవత్సరాలలో ఇతరులు చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అయ్యి రైట్ బ్రదర్స్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ సక్సెస్ అవ్వడానికి రీజన్ వారి యొక్క ఎయిర్క్రాఫ్ట్ వింగ్ని ఈ విధంగా తయారు చేయడం. ఆ వింగ్స్ ఈ విధంగా ఉన్నందుకు ఆ ఎయిర్క్రాఫ్ట్ ఏ విధంగా ఎగిరింది కాసేపట్లో డీటెయిల్గా చూద్దాం. ఇలా రైట్ బ్రదర్స్ వాహనాలు గాలిలోకి కూడా ఎగరగలవు అని నిరూపించిన తర్వాత ప్రపంచంలో ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ వారందరూ ఏరోప్లేన్స్ పైన పడ్డారు. కేవలం కొద్ది కాలంలోనే ఏరోప్లేన్ యొక్క టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. 1914 నుండే కమర్షియల్ ఏరోప్లేన్స్ నడిచాయి. కమర్షియల్ ఏరోప్లేన్స్ అంటే ప్యాసింజర్స్ ఎక్కే ఏరోప్లేన్స్. అయితే మనం సాధారణంగా చూసే ఫ్లైట్స్కి పునాదులు వేసిన ఫ్లైట్ బోయింగ్ 747. ఇది 1958లో తయారు కాబడింది. ప్రస్తుతం తయారయ్యే దాదాపు అన్ని కమర్షియల్ జెట్స్ కూడా బోయింగ్ 747 మోడల్ ఆధారంగానే తయారు కాబడుతున్నాయి. ఇప్పుడు ఏరోప్లేన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ముందుగా ఏరోప్లేన్ యొక్క మేజర్ పార్ట్స్ చూద్దాం. ఇది ఏరోప్లేన్ యొక్క బాడీ. కనిపించే 2 రెక్కలని వింగ్స్ అని అంటారు. వింగ్స్ని ఏరోప్లేన్ యొక్క టోటల్ వెయిట్ని బట్టి అవి ఎంత పొడవు ఉండాలో నిర్ణయిస్తారు. వింగ్స్ మరియు ఇంజన్స్ ఏరోప్లేన్ యొక్క ముఖ్యమైన భాగాలు. వింగ్స్కి కింద ఉన్న ఈ భాగాన్ని ఇంజన్స్ అని అంటారు. టోటల్ వెనకాల ఉన్న ఈ భాగాన్ని ఎలవేటర్ అని అంటారు. దానిపైన వర్టికల్గా ఉన్న దీనిని రాడార్ అని అంటారు. వింగ్స్కి వెనకాల ఉన్న ఈ రెండింటిని ఫ్లాప్స్, ఐలరాన్ అంటారు. వీటికి పైన స్పైలర్ అనే ఇంకో భాగం కూడా ఉంటుంది. ఇవి ఏరోప్లేన్ ఎగరడానికి ఉపయోగపడే ముఖ్యమైన భాగాలు. వీటిలో ఒక్కో దాని గురించి డీటెయిల్గా చూసి ఇవి ఏరోప్లేన్ ఎగరడానికి ఎలా సహాయపడతాయో చూద్దాం. ముందుగా ఏరోప్లేన్ యొక్క ఇంజన్. ప్రతి కమర్షియల్ జెట్కి 2 లేదా 4 ఇంజన్స్ ఉంటాయి. ఇవి వింగ్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. అయితే ఏరోప్లేన్లో ఫ్యూయల్ ట్యాంక్స్ వింగ్స్లో ఉంటాయి. ఈ 2 వింగ్స్లో 2 లక్షల నుండి 4 లక్షల లీటర్ల ఫ్యూయల్ నిండి ఉంటుంది. ఈ ఇంజన్కి ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఒక పైప్ ఫ్యూయల్ని అందిస్తుంది. ఇంజన్లో ఒక కంబషన్ ఛాంబర్, టర్బైన్, మూవింగ్ బ్లేడ్స్, ఒక లార్జ్ ఫ్యాన్ ఉంటుంది. ఇంజన్ని ఫ్రంట్ వ్యూ నుండి చూస్తే మొదటగా ఫ్యాన్, తర్వాత రొటేటింగ్ బ్లేడ్స్, తర్వాత కంబషన్ ఛాంబర్, దాని తర్వాత టర్బైన్ ఉంటుంది. ఈ 4 స్పూల్ అనే ఒక పైప్తో కనెక్ట్ అయి ఉంటాయి. ఫ్యూయల్ ఎప్పుడైతే కంబషన్ ఛాంబర్లో మండటం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఛాంబర్ నుండి టర్బైన్కి హాట్ గ్యాసెస్ చాలా ప్రెజర్తో వస్తాయి. అయితే టర్బైన్ యొక్క బ్లేడ్స్ ఇలాంటి కర్వ్ షేప్ని కలిగి ఉంటాయి. ఇలాంటి కర్వ్ షేప్నే ఎయిర్ ఫాయిల్ షేప్ అని అంటారు. ఇవి ఈ విధంగా ఉండటం వల్ల కంబషన్ ఛాంబర్ నుండి వచ్చే గ్యాస్ ఈ బ్లేడ్స్పై పడినప్పుడు ఇవి తిరగడం మొదలవుతుంది. ఈ టర్బైన్ రొటేటింగ్ బ్లేడ్స్కి మరియు ఫ్యాన్కి కనెక్ట్ అయి ఉండటంతో అవి కూడా టర్బైన్తో పాటు తిరగడం మొదలు పెడతాయి. ఇంజన్కి ఎంట్రన్స్లో ఉండే ఈ లార్జ్ ఫ్యాన్ కూడా ఎయిర్ ఫాయిల్ షేప్ కలిగి ఉండటంతో అవి దాని ముందు ఉన్న గాలిని వెనకకి పంపిస్తుంది. ఒకసారి న్యూటన్స్ థర్డ్ లా చూద్దాం. ప్రతిచర్యకి సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. ఉదాహరణకి ఒక బెలూన్లో గాలిని నింపి వదిలితే అందులో ఉన్న గాలి బయటకు వచ్చి ఆ బెలూన్ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఆ బెలూన్ నుండి గాలి బయటకు రావడం చర్య అయితే ఆ బెలూన్ ముందుకు వెళ్ళడం ప్రతిచర్య.
సేమ్ ఇదే ఏరోప్లేన్ ఇంజన్లో చూసినట్లయితే ఇంజన్కి ముందు ఉండే ఫ్యాన్ ఎంతో ఫోర్స్తో గాలిని వెనుకకు పంపిస్తుంది. కాబట్టి ఆ ఏరోప్లేన్ ముందుకు కదలాలి. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అయితే చాలామంది ఏరోప్లేన్ ఇంజన్ ద్వారా పైకి ఎగురుతుంది అనుకుంటారు. కానీ అది తప్పు. ఇంజన్ ద్వారా ఏరోప్లేన్ కేవలం ముందుకు మాత్రమే వెళ్తుంది, కానీ పైకి ఎగరదు. ఏరోప్లేన్ పైకి ఎగరడానికి రీజన్ ఏరోప్లేన్ యొక్క వింగ్స్. అవును, వింగ్స్ ద్వారానే ఏరోప్లేన్ పైకి ఎగురుతుంది. అది ఎలానో చూద్దాం. ఏరోప్లేన్ వింగ్స్ స్ట్రైట్గా ఉండవు. ఇవి కూడా ఎయిర్ ఫాయిల్ షేప్తో కర్వ్తో ఉంటాయి. ఇవి ఇలా ఉండటం వల్ల ఏరోప్లేన్ పైకి ఎగురుతుంది. ఎందుకంటే ఏరోప్లేన్ ముందుకు వెళ్తున్నప్పుడు ఎదురు వచ్చే గాలి వింగ్స్పై పడి ఈ విధంగా ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ కూడా న్యూటన్స్ థర్డ్లా తీసుకుందాం. చాలా ఫోర్స్తో ఉండే గాలి వింగ్స్పై పడి కిందకి వెళ్తుంది. అంటే దాని అర్థం ఏరోప్లేన్ పైకి వెళ్ళాలి. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. అయితే ఏరోప్లేన్ ఎంత వేగంతో ముందుకు కదిలితే దానికి ఎదురుగా వచ్చే గాలి అంత వేగంతో ఏరోప్లేన్ వింగ్స్ని తాకి కిందికి వెళ్తుంది. కాబట్టి ఏరోప్లేన్ అంతే వేగంతో పైకి ఎగురుతుంది. ఉదాహరణకి పక్షులని తీసుకుందాం. ఒక పక్షి తన రెక్కలని పైకి కిందికి ఆడించడం ద్వారా అది పైకి ఎగురుతుంది. అంటే అది కూడా గాలిని సర్టెన్ ఫోర్స్తో తన రెక్కలతో కిందికి నెడుతుంది. అది పైకి ఎగురుతుంది. సేమ్ ఇదే ఏరోప్లేన్లో చూస్తే వింగ్స్ని తాకిన గాలి ఎంతో ప్రెజర్తో కిందికి వెళ్తుంది. కాబట్టి ఏరోప్లేన్ పైకి వెళ్తుంది. కానీ ఏరోప్లేన్ న్యూటన్స్ లా ఆధారంగా ఎగరదు. ఇది బెర్నౌలీ ప్రిన్సిపుల్ ఆధారంగా ఎగురుతుంది. ఎప్పుడైతే గాలి ఎయిర్ ఫాయిల్ కర్వ్తో ఉన్న వింగ్స్పై పడి పైకి కిందికి వెళ్తుందో, కింది నుండి వెళ్ళే గాలి స్లోగా, పైనుండి వెళ్ళే గాలి స్పీడ్గా వెళ్తుంది. స్లోగా వెళ్ళే గాలిలో ప్రెజర్ ఎక్కువగా, స్పీడ్గా వెళ్ళే గాలిలో ప్రెజర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది వింగ్స్కి ఒక లిఫ్ట్ ఫోర్స్ క్రియేట్ చేస్తుంది. ఇది చాలామందికి అర్థం కాకపోవచ్చు, కానీ ఇదే ఒరిజినల్ మెథడ్. రైట్ బ్రదర్స్ కూడా వారి యొక్క ఎయిర్క్రాఫ్ట్ యొక్క వింగ్స్కి ఎయిర్ ఫాయిల్ షేప్ని ఇచ్చారు. కాబట్టి అది సక్సెస్ఫుల్గా ఎగరగలిగింది. ఇప్పుడు ఏరోప్లేన్ టేకాఫ్ నుండి ల్యాండింగ్ వరకు డీటెయిల్గా చూద్దాం. ఏరోప్లేన్ టేకాఫ్ అయ్యే ముందు వాటి యొక్క ఇంజన్ ఆన్ చేయబడుతుంది. అలా ఇంజన్ ఆన్ అయిన తర్వాత ఏరోప్లేన్ ముందుకు వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. అయితే మనం వింగ్స్ గురించి ఒక విషయం తెలుసుకోవాలి. వింగ్స్ ఆల్రెడీ ఎయిర్ ఫాయిల్ షేప్ కలిగి ఉంటాయి. అయినా కూడా వాటికి చాలా మూవింగ్ స్పాట్స్ ఉంటాయి. అయితే ఏరోప్లేన్ ఒక సర్టెన్ స్పీడ్కి చేరుకున్నప్పుడు వింగ్స్కి వెనకాల ఉన్న ఫ్లాప్స్ మరియు ఐలరాన్ భాగాలు కొంచెం కిందికి జరుగుతాయి. దాంతో ఆ వింగ్స్ ఇంకా కరువుగా తయారవుతాయి. ఎప్పుడైతే ఫ్లాప్స్ మరియు ఐలరాన్ కిందికి జరుగుతాయో అప్పుడు ఏరోప్లేన్ పైకి ఎగరడం స్టార్ట్ అవుతుంది. అయితే ప్లేన్కి వెనకాల ఉన్న ఎలివేటర్ టేకాఫ్ సమయంలో కొంచెం పైకి జరుగుతుంది. అది టార్క్ వల్ల ఏరోప్లేన్కి ఒక వర్టికల్ ఫోర్స్ని యాడ్ చేస్తుంది. అంటే ఈ విధంగా పైకి ఎగిరే ఆ ప్లేన్ ఎలివేటర్ కారణంగా ఈ విధంగా ఎగురుతుంది. ఇవన్నీ సెట్టింగ్స్ ఏరోప్లేన్లోని పైలట్స్ చేత ఆపరేట్ చేయబడతాయి. ఇక ఏరోప్లేన్ అది వెళ్ళే మ్యాక్సిమం హైట్ మరియు స్పీడ్ రీచ్ అయినప్పుడు దానిపైన 4 ఫోర్సెస్ పడతాయి. అవి ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్, ఇది ఏరోప్లేన్ని కిందికి లాగుతుంది. డ్రాగ్ ఫోర్స్ అంటే ఏరోప్లేన్కి ఎదురు వచ్చే గాలి, ఇది ఏరోప్లేన్ని పైకి తీసుకెళ్లడంతో పాటు వెనక్కి లాగుతుంది. థ్రస్ట్ ఫోర్స్, ఇది ఇంజన్ నుండి వచ్చే ఫోర్స్, ఇది ఏరోప్లేన్ని ముందుకు తీసుకెళ్తుంది. లిఫ్ట్ ఫోర్స్, ఇది వింగ్స్ ద్వారా వస్తుంది, ఇది ఏరోప్లేన్ని పైకి ఎగరేలా సహాయపడుతుంది. ఈ 4 ఫోర్సెస్లలో థ్రస్ట్ ఫోర్స్ మరియు లిఫ్ట్ ఫోర్స్ ఎక్కువగా ఉండటంతో ఏరోప్లేన్ అంత హైట్లో ఎంతో వేగంతో ముందుకు వెళ్తుంది. అయితే ఎలివేటర్ పైన నిలువుగా రాడార్ అనే భాగం ఉంటుంది. ఇది రైట్కి లెఫ్ట్కి జరగడం కారణంగా ఆ ఏరోప్లేన్ టార్క్ వల్ల పక్కకు టర్న్ అవ్వడానికి సహాయపడుతుంది. కానీ కేవలం రాడార్ని ఉపయోగించి స్ట్రైట్గా ఏరోప్లేన్ని టర్న్ చేయడం ఏరోప్లేన్లో ఉన్న ప్యాసింజర్స్కి ప్రమాదం. ఏరోప్లేన్ ఎలా టర్న్ అవుతుందో చూద్దాం. ఏరోప్లేన్ టర్న్ అవ్వడానికి వింగ్స్పై ఉండే ఐలరాన్స్ సహాయపడతాయి. ఉదాహరణకి మనం రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. అప్పుడు రైట్ సైడ్ ఐలరాన్ పైకి, లెఫ్ట్ సైడ్ ఐలరాన్ కిందికి జరుగుతాయి. అప్పుడు ఆ ఏరోప్లేన్ ఇలా వెళ్తుంది. ఇప్పుడు రాడార్ని రైట్కి జరపడం ద్వారా ఆ ఏరోప్లేన్ సేఫ్గా మళ్లించవచ్చు. అదే లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వాలంటే ఇదే ప్రాసెస్ ఆపోజిట్గా చేయాలి.
ఇదే విధంగా ఏరోప్లేన్ టర్న్ అవుతుంది. ఇదంతా బాగానే ఉంది. మరి పైలట్స్ వారు వెళ్ళే దారిని ఎలా తెలుసుకుంటారు? అంటే పైలట్స్ లైట్స్ నావిగేషన్ కోసం జీపీఎస్ని ఉపయోగిస్తారు. పైలట్స్ దగ్గర ఉండే జీపీఎస్లో వారు వెళ్ళే దారి ఎటు వెళ్ళాలో రూట్ ఉంటుంది. ఈ రూట్ కొన్ని వే పాయింట్స్తో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ నుండి ఢిల్లీకి ఒక ఫ్లైట్ వెళ్తుంది అనుకుందాం. అయితే ఏరోప్లేన్ జీపీఎస్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకి రూట్కి కొన్ని వే పాయింట్స్ చూపిస్తుంది. అవి ఆ ఫ్లైట్కి ల్యాండ్ మార్క్గా చెప్పవచ్చు. ఈ వే పాయింట్స్ ప్రతి 10 నుండి 100 కిలోమీటర్లకి మధ్యలో ఒకటి ఉంటుంది. సుమారు హైదరాబాద్ నుండి ఢిల్లీకి 200 వే పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం. అలా ఒక్కో వే పాయింట్ దాటి చివరి వే పాయింట్కి ఆ ఫ్లైట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరుకుంటుంది. ఈ వే పాయింట్స్ ద్వారానే ఆ ఫ్లైట్ ఎక్కడుంది, ఎటు వెళ్తుంది, ఎటు వెళ్ళాలి అని తెలుస్తుంది. ఇలా ప్రతి రూట్కి సెపరేట్ వే పాయింట్స్ ఉంటాయి. పైగా రేడియో ద్వారా కూడా పైలట్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్తో మాట్లాడతారు. వే పాయింట్స్ని ఉపయోగించి ఫ్లైట్ ఎగ్జాక్ట్ డెస్టినేషన్కి చేరుకుంటుంది. ఏరోప్లేన్ ల్యాండ్ అయ్యే ముందు ఏరోప్లేన్ యొక్క ఇంజన్ స్పీడ్ని తగ్గిస్తారు మరియు ఎలివేటర్ ఐలరాన్ని పైకి జరుపుతారు. దానితో ఏరోప్లేన్ కిందికి వస్తుంది. ల్యాండింగ్ అయ్యే సమయంలో వింగ్స్కి మధ్యలో ఉన్న స్పాయిలర్ అనే భాగం పైకి జరుగుతుంది. దాంతో ఆ ఏరోప్లేన్ యొక్క వేగం ఇంకా తగ్గుతుంది మరియు ఏరోప్లేన్ పూర్తి వేగం తగ్గించడానికి ఇంజన్ దగ్గర థ్రస్ట్ రివర్సల్ అనే భాగం ఉంటుంది. ఇది ఏరోప్లేన్ ల్యాండ్ అయిన తర్వాత ఓపెన్ అయ్యి ఆ ఏరోప్లేన్ని పూర్తిగా ఆపుతుంది. పైగా ఏరోప్లేన్ టైర్స్లలో బ్రేక్స్ కూడా ఉంటాయి. దానితో ఆ ఏరోప్లేన్ యొక్క వేగం తగ్గి ఫైనల్గా ఆఫ్ అవుతుంది. అయితే మనం చాలాసార్లు ఏరోప్లేన్ క్రాష్ అయ్యింది అని వింటూ ఉంటాం. ఇలా ఏరోప్లేన్స్ క్రాష్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అయితే ఎక్కువ శాతం ఏరోప్లేన్స్ క్రాష్ అవ్వడానికి రీజన్ పైలట్స్ యొక్క ఎర్రర్. అవును, ఏరోప్లేన్స్ క్రాష్ అవ్వడానికి వెదర్ 13%, మెకానికల్ ఫెయిల్యూర్ 17%, మెయింటెనెన్స్ 8%, ఇంకా అదర్స్ 7% అయితే కేవలం పైలట్స్ వల్లనే 55% ఏరోప్లేన్స్ క్రాష్ అవుతాయి. స్కిల్స్ ఉన్న పైలట్స్ ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నా ఏరోప్లేన్ని సేఫ్గా ల్యాండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల కూడా అదే పైలట్స్ క్రాష్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఫ్లైట్స్ నడపడం అనేది వట్టి విషయం కాదు. దానికి ఎంతో టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. నిజానికి ఏరోప్లేన్స్ అనేవి 19th సెంచరీలో వచ్చిన కనుగొనబడిన ఒక విప్లవం అనే చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరియు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా మ్యూజిక్ ఉప్పుగల్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.